డాడీ వాళ్ళు కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు కదా. ఇప్పుడు ఆ ఇంట్లోకి ఒక మిక్సీను ఒక ఫ్రిడ్జ్ తీసుకోమని చెప్పి డాడీ కాల్ చేసి చెప్పారు. సో ఇప్పుడు నేను మా ఆయన వెళ్తున్నాము ఒక ఫ్రిడ్జ్ను ఒక మిక్సీ తీసుకోవడానికి. ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము. 3 కిలోమీటర్స్ ఉంటుంది షాప్కి ఎంటర్ అయిపోయాం. మేము వచ్చేటప్పటికి 10:30 అయింది, కానీ షాప్ జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేశారు. బీరువాలు, ఫ్రిడ్జ్లు, పరుపులు, చైర్సు, వాషింగ్ మిషన్స్, కూలర్స్ ఇవన్నీ బయట పెడుతున్నారు. అంటే షాప్ ముందు వెళ్ళే వాళ్ళందరికీ అవి కనిపిస్తేనే కదా షాప్కి వస్తారు. అందుకోసం మొత్తం అన్నీ సర్దుతున్నారు బయట. ఆ సర్దటం మొత్తం అవ్వడానికి మాకు 1/2 అవర్ పట్టింది. అప్పటి వరకు మేము వెయిట్ చేసాము. తర్వాత మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళి చూపించారు. నేను అక్కడ ఉన్న వరకు వీడియో తీశాను. డ్రెస్సింగ్ టేబుల్స్ అయితే చాలా బాగున్నాయి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 2000 నుంచి 6000 వరకు ఉంది డ్రెస్సింగ్ టేబుల్ డిజైన్ని బట్టి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి డ్రెస్సింగ్ టేబుల్ డిజైన్స్, మోడల్. చక్కగా డెస్క్లు కూడా ఎక్కువగా వచ్చాయి. చాలా అందంగా ఉంది. షాప్లో ఉన్న సరుకంతా తీసేసాను. డబుల్ డోర్ ఫ్రిడ్జ్లు చూసాము. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కూడా చాలా బాగుంది. బాబు అయితే షాప్లో చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. అసలు బైక్ కీని తీసి ఆ డ్రెస్సింగ్ టేబుల్కి కీస్ ఇస్తారు కదా లాకర్స్కి, వాటికి పెట్టేస్తున్నాడు. చాలా ఎంజాయ్ చేశాడు అసలు మా బాబు అయితే. బీరువాలు కూడా డిజైన్ అండ్ క్వాలిటీ, మోడల్ వాటి రేంజ్ని బట్టి ప్రైస్ అనేది ఉంటుందని చెప్పారు. స్టార్టింగ్ వచ్చేసి బీరువా 4500 నుంచి 10,000, 11,000 వరకు కూడా ఉందంట. క్వాలిటీ, సైజు అన్నీ. ఫ్రిడ్జ్ వస్తుంది మాకు చూపిస్తున్నారు ఫ్రిడ్జ్. మా వారు 5 స్టార్ ఫ్రిడ్జ్ కావాలని అడిగారు. సో వాళ్ళు ఫస్ట్ 5 స్టార్ ఫ్రిడ్జ్ తీశారు. మోడల్ చూద్దాం, కలర్, డిజైన్. ఫ్లవర్ డిజైనింగ్ అనేది చాలా బాగుంది. మొత్తం మోడల్ ఎలా ఉందో చూసాము ఓపెన్ చేసి. ఈయన షాప్లోనే ఉంటారు. కనిపిస్తున్న అన్నయ్య చాలా మంచిగా సజెస్ట్ చేస్తున్నారు. ఏది తీసుకుంటే బాగుంటుంది, క్వాలిటీని బట్టి ప్రోడక్ట్ యూజ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఆ అన్నయ్య మాకు సజెషన్స్ ఇచ్చారు. అప్పుడు ఆయన చెప్పింది 5 స్టార్ ఫ్రిడ్జ్ అనేది అంత బాగుండదు, 3 స్టార్ తీసుకోమని చెప్పారు. 3 స్టార్ ఫ్రిడ్జే మేము ఆఖరికి తీసుకున్నాము. మేము తీసుకున్న ఫ్రిడ్జ్ 3 స్టార్. ఇవి డబల్ డోర్ ఫ్రిడ్జెస్. ఇవి కూడా ఒకసారి ఎలా ఉంటాయో చూద్దామని చెప్పి ఓపెన్ చేశాను. ఇవి కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి, బాగున్నాయి. ప్రైస్ కూడా అన్ని షాప్స్లోకి అంటే కొంచెం రీజనబుల్ ప్రైస్ అనేది మనకి ఇస్తున్నారు. అండ్ మిక్సీ ఒకటి తీసుకోమని చెప్పారు అమ్మ వాళ్ళు. సో ఒక మిక్సీ కూడా చూస్తున్నాము. ఇది జ్యూస్ షాప్స్లో ఉండే మిక్సీ అయితే చాలా బాగుంటుందని చెప్పారు. ఫస్ట్ మాకు ప్రీతిలోనే 2 టైప్స్ ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ ఒక టైప్ తీశారు. ఇది కాకపోతే ఆ అన్నయ్య చెప్పాడు దీనికంటే వేరే ఇంకొకటి ఉంది, అది బాగుంటుందని చెప్పాడు. సో మేము దీన్ని తీసుకోలేదు. బాగుంది, చిన్నగా నచ్చింది, కానీ అన్నయ్య వద్దని చెప్పాడు ఈ అన్నయ్య. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు కదా, ఇది తీసుకున్నాము. యాక్చువల్లీ దీని ప్రైస్ వచ్చేసి అన్నయ్య వాళ్ళు చెప్పింది మనకి 4800 చెప్పారు. కానీ మేము స్టార్టింగ్ నుంచి మొత్తం అన్నీ ఇక్కడే తీసుకుంటున్నాము. మా ఇంట్లోకి అవసరమైనవి, మాకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా కావాలన్నా మొత్తం ఇక్కడే తీసుకుంటాము. సో అన్నయ్య వాళ్ళు రేటు కూడా కొంచెం చూసే ఇచ్చారు. 4000కి ఇచ్చారు మిక్సీని. మొత్తం ప్యాక్ చేపిచ్చేసాము. మిక్సీ అండ్ ఫ్రిడ్జ్ 2 ప్యాక్ చేపిచ్చేసాము.
బిల్ వేశారు. బిల్ కూడా తీసుకొని ఆటో ఒకటి మాట్లాడారు. ఆ ఆటోకి మొత్తం వేసేసాము. మందలపల్లికి బయలుదేరాము. మందలపల్లి ఎంటర్ అయిపోయాము. డాడీకి కాల్ చేసి చెప్పాను వస్తున్నామని. డాడీ కూడా వెయిట్ చేస్తున్నారు మా కోసం. ఆటో అంకుల్ కూడా చాలా స్లోగా చాలా మంచిగా తీసుకొచ్చారు ఇంటికి. 13 కిలోమీటర్స్ మందలపల్లికి అశ్వరావుపేట నుంచి. ఫైనల్గా వచ్చేసాం ఇంటికి. అన్నయ్య, ఆటో అంకుల్, డాడీ కలిసి లోపల పెట్టారు. అన్నయ్య వాళ్ళ అబ్బాయి కుందన్ కుమార్. డాడీ నేను అంత కష్టపడి మార్నింగ్ నుంచి చిన్న బాబుని వేసుకొని షాప్కి వెళ్ళి బేరం ఆడి అంతా చేస్తే ఇంటికి వచ్చాక కూల్గా అంటున్నాడు, కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టావేమో అనిపిస్తుందమ్మా అని అన్నాడు. నాకైతే చాలా కోపం వచ్చింది. నేను అంత కష్టపడితే ఇలా అన్నావేంటి నాన్న అంటే, నేను ఏదో సరదాగా అన్నానమ్మా అన్నాడు. ఇవన్నీ తీసుకొని వీటితో పాటు నేను ఒక బాటిల్ తీసుకున్నాను. అది డాడీ అకౌంట్లో వేసేసాను అమౌంట్ 200. ఒక స్టీల్ బాటిల్ ఒక అలెక్స్ కోసం తీసుకున్నా స్కూల్కి. ఈ బిల్లో వేయించేసాను. నన్ను తిట్టాడు కదా అందుకోసమే. 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్ ఆన్ చేయొద్దని చెప్పారు. నేను అదే విషయం అన్నయ్యకి చెప్పాను. అన్నయ్య 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్ ఆన్ చేస్తానని చెప్పాడు నాతో. ఇంకా నేను ఈవినింగ్ వరకు ఉండి ఈవినింగ్ ఇంటికి బయలుదేరిపోయాను. ఇది ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ అండ్ మిక్సీ తీసుకొని వెళ్ళిన జర్నీ. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.